ఆ దెబ్బ తగిలినప్పుడు ఏమీ కాదు, అంతా మామూలుగానే ఉంటుంది. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ దెబ్బ మీ ప్రాణాలను తీస్తుంది. ఇది ఏదో సినిమా కథ కాదు, ఇది మన భారతదేశంలో 3000 సంవత్సరాల క్రితం పుట్టిన ఒక యుద్ధ కళ రహస్యం. ఆ యుద్ధ కళ పేరే కలరిపయట్టు. మనకు మార్షల్ ఆర్ట్స్ అనగానే కరాటే, కుంఫు గుర్తొస్తాయి. కానీ ఆ మార్షల్ ఆర్ట్స్ అన్నిటికీ తల్లి మన భారతదేశంలో పుట్టిన కలరిపయట్టు అని మీకు తెలుసా? ప్రపంచంలోని అత్యంత పురాతనమైన యుద్ధ కళ ఇది. కానీ 90% భారతీయులకు దీని గురించి తెలియకపోవడం మన దురదృష్టం. ఒకప్పుడు కేరళలో ప్రతి గ్రామంలో ఒక కలరి శిక్షణా కేంద్రం ఉండేది. పిల్లల చదువులో ఇది ఒక ముఖ్యమైన భాగంగా ఉండేది. మగవాళ్లే కాదు, ఎందరో మహిళలు కూడా ఈ యుద్ధ కళలో ఆరితేరారు. ఈ కళ ఎంత శక్తివంతమైందంటే 1800లో కేరళ వర్మ పళస్సి రాజా తన కళరి యోధులతో కలిసి బ్రిటిష్ వారిపై గొరిల్లా దాడులతో యుద్ధం చేసి వాళ్లకు చుక్కలు చూపించాడు. మన యోధుల ధైర్యం, పోరాట పటిమ చూసి బ్రిటిష్ సైన్యం భయపడిపోయింది. చివరికి కుట్రలతో పళస్సి రాజాను ఓడించిన తరువాత బ్రిటిష్ వాళ్లు చేసిన మొదటి పని ఏంటో తెలుసా? వాళ్లను అంతగా భయపెట్టిన కలరిపయట్టుని నిషేధించడం. కలరిపయట్టు నేర్చుకోవడం నేరమని, ఆయుధాలు పట్టుకోకూడదని బ్యాన్ విధించింది. ఎందుకంటే చేతిలో కత్తి లేకపోయినా ఈ విద్య తెలిసిన వాడు ఎంత ప్రమాదకరమో వాళ్లకు తెలుసు. కానీ ఇంతటి గొప్ప కళను మన వాళ్ళు చనిపోనివ్వలేదు. ఇళ్లలో రహస్యంగా తెయ్యం వంటి జానపద నృత్యాల రూపంలో ఈ విద్యను బతికించుకున్నారు. అందుకే ఈ రోజు మనం మళ్ళీ ఈ అద్భుతమైన వారసత్వాన్ని చూడగలుగుతున్నాము. ఈ రోజు యునెస్కో కూడా కలరిపయట్టుని గొప్ప సాంస్కృతిక వారసత్వంగా గుర్తించింది. మన ఈ గొప్ప యుద్ధ కళ గురించి ప్రపంచం మాట్లాడుకుంటోంది. కానీ కొంతమంది బ్రిటిష్ మేధావులు ఇంకా మేమేం దీన్ని బ్యాన్ చేయలేదు, ఇదంతా అబద్ధం అని వాదిస్తూనే ఉన్నారు. And in none of the British sources that I have ever read do they ever suggest that any of this swordsmanship that was happening in 19th century India was in any way taboo or forbidden or banned. చరిత్ర తెలియని పిచ్చి వాళ్ళని చూసి జాలి పడడం తప్ప ఏం చేయగలం? సరే, ఇలాంటి పిచ్చి వాళ్ళ సంగతి పక్కన పెడితే మనం ఎప్పుడు దీని విలువను పూర్తిగా గుర్తిస్తాం? మీ పిల్లలకు ఇలాంటి మన పురాతన విద్యలను నేర్పించాలని మీరు అనుకుంటున్నారా? కింద కామెంట్స్ లో చెప్పండి. మన వారసత్వం గురించి అందరికీ తెలియజేయడానికి ఈ వీడియోను షేర్ చేయండి. జై హింద్.